అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. పొలిటికల్ విషయం ఏదైనా సరే అది బయటికి అయితే మాట్లాడను. నేను ఎప్పుడు అంతే, లేదా నాలో నేను అజంప్షన్ చేసుకుంటా, లేదా ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదువుతాను, నిజాలు ఏంటో తెలుసుకుంటాను, మా ఫ్యామిలీతో మాట్లాడతాను, నా దగ్గర ఉన్న ఫస్ట్ సర్కిల్లో మాత్రమే మాట్లాడతాను నేను. కానీ ఈరోజు మీ ముందుకు దీన్ని తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే మనమందరూ పూజించుకునే కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి గురించి ఈరోజు మనం కళ్ళకు అతుక్కుని తినే లడ్డు గురించి ఒక పెద్ద ఇష్యూనే జరుగుతుంది 2-3 రోజుల నుండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నిజాలేంటి మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ హక్కు, మనం వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ఈరోజు టీడీపీ గవర్నమెంట్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ హక్కు అయితే మనకు ఉంది, వాళ్ళని అడిగే హక్కు. ఈ విషయంలో అయితే నేను ఖచ్చితంగా బయాస్డ్గా అయితే మాట్లాడట్లేదు. ఏ పార్టీకి పర్టికులర్గా సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. నేను జగనన్న అభిమానినే. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నిజాలేంటో బయటికి రావాలి. నేను ఇన్ బిట్వీన్ ద లైన్స్ డిగ్ చేసి చూస్తే చాలా విషయాలు తెలిసాయి. కానీ ఏంటన్నది మనకు ఖచ్చితంగా తెలియాలి. సో ఒకటేంటంటే, నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడిగేది ఏంటంటే, మీకు ఇవన్నీ తెలిసే జరిగిందా? ఎందుకు నందిని నుండి వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు? తమిళ్ బేస్డ్ కంపెనీకి, అంటే తమిళనాడులో ఉన్న బేస్డ్ కంపెనీకి నందిని నుండి మార్చి ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? ఇవి నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అడిగే ప్రశ్నలు. కానీ నేను టీడీపీ గవర్నమెంట్కి అడగాల్సిన చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవేంటంటే, మీరు గీ శాంపుల్ని జూలై 8 పంపించారు అండ్ ద రిపోర్ట్స్ ఏమో జూలై 16 వచ్చాయి. కానీ ఆ రిజల్ట్ గురించి, ఆ ఇష్యూ గురించి మీరు కరెక్ట్గా 2.5 months తర్వాత ఇప్పుడు ఎందుకు రైజ్ చేశారు? ఇన్ని రోజులు మీరు దాన్ని బయటికి ఎందుకు పెట్టలేదు? టీడీపీ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక జూలై 4 కొత్త ఈవోని ఎలెక్ట్ చేసుకున్నారు. కొత్త ఈవో గారేమో 1 month బ్యాక్ అడల్ట్రేషన్ ఉంది తిరుపతి లడ్డూలో, అండ్ దాంట్లో వెజిటేబుల్ ఆయిల్స్ మాత్రమే ఉన్నాయి, అనిమల్ ఫ్యాట్ ఏమీ మెన్షన్ చేయలేదు. వెజిటేబుల్ ఆయిల్స్ మాత్రమే ఉన్నాయని మెన్షన్ చేశారు. కానీ ఈరోజు నిన్న రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో, ప్రెస్ మీట్లో అడల్ట్రేషన్ జరిగింది, వెజిటేబుల్ ఆయిల్స్ అండ్ అనిమల్ ఫ్యాట్ కూడా, అనిమల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్, బీఫ్ ఫ్యాట్ కూడా ఉందని చెప్పారు. ఈ విషయము 1 month బ్యాక్ ఎందుకు చెప్పలేదు? మీకు రిపోర్ట్స్ ఎప్పుడో జూలై 17 వచ్చాయి కదా, అప్పుడే ఎందుకు చెప్పలేదు? టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 101 days ఆఫ్ రూల్లో చాలా విమర్శలు చూశారు. అంటే వైజాగ్ స్టీల్ ప్రైవేటైజేషన్ అయి ఉండొచ్చు, విజయవాడ ఫ్లడ్స్ ఇష్యూ అయి ఉండొచ్చు, చాలా విమర్శలు పొందుతున్నారు. కాబట్టి ఈ ఇష్యూని ఇప్పుడు రైజ్ చేశారా? అండ్ నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారు ఒక ల్యాబ్ రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేశారు. అదే ల్యాబ్ రిపోర్టు ఈనాడులో కూడా పబ్లిష్ చేశారు. ఫస్ట్ పబ్లిష్ చేసిన ల్యాబ్ రిపోర్ట్ ఏమో ఎన్డీడీఎఫ్ వాళ్ళు ఇచ్చినది. దాంట్లో ఉన్న ల్యాబ్ రెఫరెన్స్ నంబర్ ఏమో AB023655. అండ్ చంద్రబాబు నాయుడు గారు పబ్లిష్ చేసిన ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న ల్యాబ్ రెఫరెన్స్ నంబర్ ఏమో AB021253. సో మీరు ఆ ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ని చెక్ చేస్తే అదేదో గుజరాత్ బేస్డ్ ఆయిల్ కంపెనీది అండ్ 2019లో ఉన్నదాన్ని ఖచ్చితంగా మీకు చూపిస్తుంది. అంటే మీరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారా? మీ అందరికీ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. టెంపుల్కి లడ్డుకి చేయడానికి వచ్చేగి ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్లో నుండి 3 samples తీస్తారు. ఆ 3 samples సెపరేట్ ల్యాబొరేటరీస్లో చెక్ చేస్తారు. ఆ 3 samples NABL సర్టిఫికేషన్ వచ్చాకనే, అది కంప్లీట్గా కల్తీ లేదు అని తెలిసాకనే లడ్డు చేయడానికి వాడతారు. అలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 19 నుండి 24 సార్ల వరకు టెస్ట్ చేసి ఆ గీ బాగాలేదని తెలిసాక ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపించిన ఇన్స్టెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే కాదు, అదే టీడీపీ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 14 to 15 ఇన్స్టెన్సెస్లో ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపించడం జరిగింది. సో ఇంత టెస్ట్ చేసే టీటీడీ అనే వ్యవస్థని, అంటే అప్పుడు మీరు చెక్ చేసుకోలేదా? ఆ శాంపిల్స్ని మీరు చెక్ చేయలేదా? ఆ 3 samples మీరు తీయలేదా?
తీయకుండా ఎలా లడ్డూలకి వాడారు, ఎలా ఉందని చెప్తున్నారు. ఈరోజు ఆ లడ్డు కల్తీ అయిందని ఎలా చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నేను ముందుగా వైసీపీ గవర్నమెంట్ని ప్రశ్నించాను. మీరు నందిని కాకుండా తమిళనాడు బేస్డ్ గీ కంపెనీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని. అదే టీడీపీ వాళ్ళు కూడా 2015 to 2018లో తక్కువ ప్రైస్ బిడ్ చేసిన కంపెనీకి గీ కాంట్రాక్ట్ని ఇచ్చారు. నందిని 2 years అండ్ వేరే కంపెనీస్కి కూడా గీ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇది వైసీపీ గవర్నమెంట్లోనే కాదు, టీడీపీ గవర్నమెంట్లో కూడా జరిగింది. సో ఇలా ఈ విషయాలని నేను టీడీపీ గవర్నమెంట్ని ప్రశ్నించాలనుకున్నా. ప్రతి ఒక్కటి అనుమానాస్పదంగానే ఉన్నాయి, ప్రతి ఒక్కటి. సో ఇది ఏంటంటే, స్టేటస్కి పెట్టేసి నేను చాలామంది యంగ్స్టర్స్ని చూశాను. ఈరోజు మార్నింగ్ స్టేటస్కి పెడితే 24 hours ఆ స్టేటస్ వెళ్ళిపోతుంది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, అది మన బాధ్యత, ప్రతి హిందువుని బాధ్యత. కానీ నిజాలేంటో ఖచ్చితంగా బయటికి రావాలి. ఇది ఒక పొలిటికల్ అజెండానా, స్వామిని ఒక పొలిటికల్ అజెండా కోసం వాడుకుంటున్నారా? ఎంత దుర్మార్గపు విషయం ఇది అంటే, ఖచ్చితంగా ఈ కేసునైతే సిబిఐకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీనికోసం ఫైట్ చేయండి, ప్రతి ఒక్క యంగ్స్టర్ దీనికోసం ఫైట్ చేయండి. ఈ కేసుని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి, నిజాలేంటో బయటికి రావాలి. ఇన్ని అనుమానాస్పదకర విషయాలు ఉన్నాయి దీని చుట్టూ అంటే, ఈ కేసు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే 140 కోట్ల హిందువులు కళ్ళకి అద్దుకుని తినే ప్రసాదం తిరుపతి లడ్డు. ఎంతోమంది గుండెలో పెట్టుకుని పూజించే దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుడిని ఈరోజు పొలిటికల్ అజెండా కోసం వాడుకున్నారా? నేనేదైనా తప్పుగా మాట్లాడినా, ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నా ఖచ్చితంగా నన్ను క్షమించండి. ఇంకా ఏదైనా విషయం మీకు తెలిసినా అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టేటస్లు పెట్టి అలా పెట్టడానికన్నా నేను చెప్పినట్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. మన అందరూ నమ్ముకున్న కలియుగ దైవం ఆయన. ఖచ్చితంగా ఈ విషయంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలని అందరూ ఫైట్ చేయండి. యంగ్స్టర్స్ నిజాలేంటో బయటికి రావడానికి ఫైట్ చేద్దాం. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారని, అది చూసాము, అది నమ్మేశామని, సోషల్ మీడియా ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందంటే, అబద్ధాన్ని నిజం చేస్తున్నారు, నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. కానీ మీరైనా ఇన్ బిట్వీన్ ద లైన్స్, బిహైండ్ ద లైన్స్ నిజాలేంటో చూసుకోండి, కొద్దిగా రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. ఏ విషయమైనా సరే, వాళ్ళు తప్పు అన్నారంటే అది తప్పు, వీళ్ళు రైట్ అన్నారంటే ఇది రైట్, అది కాదు కరెక్ట్. మనకు చాలా నాలెడ్జ్ ఇచ్చారు దేవుడు, దాన్ని ఉపయోగించుకుందాం, చూద్దాం, నిజాలేంటో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పొలిటికల్ అజెండా అని జగన్ అన్న నిన్న ట్వీట్ చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు, అండ్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనిపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని నేను గట్టిగా కోరుకునేదైతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. అండ్ మొన్న TV9లో చూసా, చాలా న్యూస్ ఛానల్స్లో చూశాను, చాలామంది టీడీపీ ఆఫీషియల్స్ దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలంటే దీనికి ఎందుకండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నారు. 140 కోట్ల హిందువులు మనోభావాలు ఎంతవరకు దెబ్బతిన్నాయంటే, అంత నమ్ముకున్న దేవుడు ఆయన. ఎందుకండి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వకూడదు? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి, నిజాలు బయటికి రావాలి. ఓం నమో వెంకటేశాయ.